జిల్లాలో వైసీపీ బృందం పర్యటిస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో భీమబోయిన పాలెంలో నిర్మాణంలో నిలిచిపోయిన మెడికల్ కాలేజీని పరిశీలించారు వైసీపీ నేతలు. ప్రస్తుతం అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పూర్తయింది, కాలేజీకి 2 అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది, హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి బాధ ఏంటి? ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు? ఎందుకు పేదవాడంటే మీకు అసలు ఎందుకు అంత చిరాకు మీకు? చంద్రబాబు నాయుడు గారు, పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా? ఉన్నవాడిని ఇంకా డబ్బున్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా? మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. కామన్ మ్యాన్ చేసేటువంటి పనులా ఇవి? కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలా ఇవి? మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్. మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు, క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు, ఉన్నవాడికే వత్తాసు పలుకుతారు. చెప్పండి, మీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం ఇగో నేను నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి. ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్ట్లో నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది. మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం, చెప్పుకోలేకపోయాం, అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు.